హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? బాయిల్డ్ చికెన్ అండి. చాలా యమ్మీగా డెలిషియస్గా ఉంటుంది. బెస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి. సో ఇది జిమ్ వెళ్ళే వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి. మరి ఇంత ఆయిల్ వాడకుండా మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్గా దీనికోసం నేనైతే కడాయి తీసుకుని దీంట్లో ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి విత్ బోన్స్. సో దీంట్లో నేను ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. అలానే ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయ్యింది. సో వీటిని అన్నిటినీ కూడా కలిపేసుకుని చక్కగా ముక్కలకి ఉప్పు పసుపు పట్టే విధంగా కలిపేసి దీంట్లో వాటర్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ ఎగ్జెస్ వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది చికెన్ నుండి. సో ఇప్పుడు ఇక్కడ నేను కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇంకా స్పైసెస్ కూడా వాడమండి, ఈ బ్లాక్ పెప్పర్ తప్ప. సో ఈ బ్లాక్ పెప్పర్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి, పౌడర్స్ అన్నీ కూడా వీటికి పట్టే విధంగా. ఇంకా వాటర్ అనేది ఉంది కదా, సో ఈ వాటర్ అనేది కూడా కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకుని దీంట్లో నెక్స్ట్ మనము ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుని చికెన్ కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి. సో మరి ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఇక్కడ పచ్చిమిరపకాయలని 2 ముక్కల కింద డైమండ్స్ కింద కట్ చేసేసుకుని చికెన్ అనేది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి చికెన్లో. నెక్స్ట్ ఇక్కడ నేను బటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ అనేది ఫైనల్గా చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ బటర్ అనేది తీసుకోవాలి. సో ఇంకా టేస్ట్ బాగుండాలంటే మరొక స్పూన్ ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. బట్ ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి మనము తక్కువ తీసుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఇది ఫ్యాట్ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. జీరో ఆయిల్ రెసిపీ. ఇంకా మనము వెయిట్ తగ్గడం, వెయిట్ లాస్ కోసం కూడా ఈ రెసిపీని చూస్ చేసుకోవచ్చు అనమాట, బెస్ట్ రెసిపీగా. సో చూడండి, ఫైనల్గా బటర్ వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాం కదా. సో ఇలా అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత అయితే బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బెస్ట్ హెల్దీ రెసిపీ అండి. సో ఇలా మనం పిల్లలకు కూడా చికెన్ ఇలా కుక్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఆయిల్ అనేది కూడా యూస్ చేయం కాబట్టి చాలా హెల్దీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని జస్ట్ స్నాక్ ఐటెం లాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదండి రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ ఇంకా ఎన్నో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. మా ఇంట్లో అయితే మేమందరం కూడా తింటాము, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేనైతే రెసిపీని రెడీ చేసేసి ఇలా సర్వ్ అయితే చేసుకున్నాను. ఇదైతే ఎంత బాగుంటుందంటే స్నాక్ ఐటెం లాగా పిల్లలకి మనము ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసి పెట్టొచ్చండి. చాలా డెలిషియస్గా అయితే ఉంటుంది, అన్నిటికన్నా హెల్దీ, ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా. సో చికెన్ లవర్స్ డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో బెస్ట్ హెల్దీ రెసిపీస్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.